తెలంగాణలోని పంచాయతీ ఎన్నికలకి మళ్ళీ బ్రేక్ పడింది. కులగణనని మళ్ళీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 96.9% కులగణన పూర్తయిందని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి ఆ 3.1% అంటే సుమారుగా 3,70,000 కుటుంబాలని 16 లక్షల మంది జనాభాకు సంబంధించిన లెక్కల్ని మళ్ళీ కులగణన ద్వారా సర్వే చేపట్టబోతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా 3 పద్ధతుల్లో ఆన్లైన్, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కాల్ చేసి తమ సమాచారం అందించవచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి కూడా వారి సమాచారం అందించవచ్చు. ఇప్పుడు గతంలో మాదిరిగా ఎన్యూమరేటర్లు మీ ఇంటికి రాకపోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైన్ లేదా గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీ సమాచారం అందించాల్సి ఉంటుంది. సో ఈ 3 పద్ధతుల్లో మిగిలినటువంటి ఆ 3.1% జనాభా యొక్క గణన చేపట్టిన తర్వాత, కులగణన చేపట్టిన తర్వాత ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా ఈ నెల మొత్తం కూడా దీనికే పోబోతోంది. ఆ తర్వాత మార్చ్ 1వ వారంలో దీనికి సంబంధించి ఒక బిల్ పాస్ చేయబోతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఆ తదుపరి రిజర్వేషన్లకు సంబంధించి ప్రకటన, ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇంకా కూడా సుమారుగా ఇది మార్చ్, ఏప్రిల్ కావచ్చే అవకాశం. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా సర్వే మళ్ళీ నిర్వహించాలి, 100% సర్వే పూర్తవ్వాలి, బిల్లు ఏర్పాటు చేయాలి, బిల్లు పాస్ చేయాలి. ఆ తర్వాత రిజర్వేషన్ల కోసం ముందస్తుగా కలెక్టర్ల వద్దకి ఆ నివేదికను పంపించాలి. ఆ నివేదికతో పాటుగా మళ్ళీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలి. అంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ మళ్ళీ మొదలైంది. కాబట్టి సుమారుగా మరొక 1-2 నెలల పాటుగా ఆలస్యమయ్యే అవకాశం కనబడుతోంది. సుమారుగా అటు ఇటుగా మార్చ్ చివరాఖరి లేదంటే ఏప్రిల్ 1-2 వారాల్లో అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ కనుక అప్పుడు కూడా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్కి అడ్డుగా ఉండద్దు అనుకుంటే కనుక ఇది కాస్త సుమారుగా జూన్, జూలై వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో సర్పంచ్ ఎవరైతే పోటీ చేద్దామని ఆలోచన చేస్తున్నారో, సర్పంచ్గా బరిలో ఉండాలని చెప్పి అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుని పెట్టుకున్నారో, క్షేత్రస్థాయిలో వారందరికీ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రేపు మాపు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి వార్తలు, రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి మాటలు చూసిన తర్వాత అందరూ కూడా సమాయత్తమయ్యారు. ఇక మీకు తెలియదేం కాదు, ఎన్నికలు అనగానే డబ్బు, మద్యం అంతా కూడా ఏర్లై పారుతుంది. సో సర్పంచులుగా పోటీ చేద్దామన్న వాళ్ళకి ఇప్పటి నుంచే ఖర్చు మొదలైంది. రేపటి రోజు సర్పంచ్ కావాలంటే ఇప్పటి నుంచే ఆ ప్రజలు మెప్పి పొందేందుకు కావచ్చు, ఆ ప్రజల యొక్క మద్దతు కూడగట్టేందుకు రకరకాల కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. డబ్బు అనేది ఏర్లై పారుతోంది. మరి క్షేత్రస్థాయితో కొంత హడావిడి వాతావరణం నెలకొంది. ఒకసారి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఏంటి సర్పంచ్ ఎన్నికలకి మరోసారి తాత్కాలిక బ్రేక్ పడినట్టు తెలుస్తోంది. సో ఒకవైపు బట్టి విక్రమార్క ఏమో మార్చి 1వ వారంలో బిల్ పాస్ చేస్తామంటున్నారు, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అంటున్నారు. అది ఈజీగా సాధ్యమయ్యే పని అయితే కాదు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలి, ఆ తర్వాత బిల్ పాస్ చేయాలి, రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాత ఇదంతా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈ విషయాలపైన క్షేత్రస్థాయి ఎటువంటి చర్చ కొనసాగుతోంది? నిన్న ముఖ్యమంత్రి సమావేశంలో ఒక అనూహ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది. అసలు ఎవరు ఊహించలేదు. దాదాపు ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ రిలీజ్ అవుతుంది ఫిబ్రవరి 15 తర్వాత అనేటువంటిది అంచనాలు ఉన్నాయి. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఓపెన్ స్టేట్మెంట్ చేశారు. కానీ దానికి ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుని నిన్న జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తర్వాత సీతక్క, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆయన ఈ ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఈ స్టేట్మెంట్ చేశారు. నిన్న 3.1% రీసర్వే చేస్తాం, ఎంపీడీఓ ఆఫీసుల్లో, ఆన్లైన్లో, టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా స్టేట్మెంట్ చేశారు. కాబట్టి సో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండే అవకాశం లేదు. నిన్ననే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యూటర్న్ పైన ప్రతిపక్షాల నుంచి, బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది బోగస్ సర్వే, బీసీల సంఖ్య తగ్గించారు, చాలా కావాలని బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు, చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేకున్నా పార్టీ పరంగా ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేశారు అనేటువంటిది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్ తో కనుక బీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే బీసీలంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారనేటువంటి ఆలోచన రావడంతోనే వీళ్ళు వెనకడుగు వేస్తున్నారు, మళ్ళీ రీసర్వే అంటున్నారు అనేటువంటి చర్చకు వచ్చింది. అసలు ఇక టెక్నికల్ అంశాల ఆధారంగా వెళ్తే మనం రీసర్వే అంటున్నారు ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు. కాబట్టి దీన్ని ఈ డెడికేషన్ కమిషన్ నివేదిక రూపంలో అందించడానికి సమయం పట్టే అవకాశం ఉంది. మళ్ళీ దాని మార్చి చివరాఖర్లో దీన్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, మళ్ళీ అనౌన్స్మెంట్ ఉంటుంది, తీర్మానం చేయాల్సి ఉంటుంది, కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఒక బృందం వెళ్ళి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక బృందం వెళ్ళి ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిసి పార్లమెంట్ లో బిల్లు ఆమోదించాల్సిందిగా
ఒత్తిడి చేయాలనేటువంటి అంటే మధు ఏకంగా సెకండ్ సారి చేసేటువంటి ఈ సర్వే ఆ మిగిలినటువంటి 3.1% కోసం 3,60,000 కుటుంబాల కోసం చేస్తున్న ఈ సర్వేకి సంబంధించి ఎన్యూమరేటర్ నేరుగా వెళ్ళిపోయి వారు డోర్ కొట్టి మీ సర్వే లెక్కలు ఇవ్వండి చెప్పండి అని చెప్పి ఫారాలు తీసుకొని వెళ్ళినప్పుడే సాధ్యం కాలేదు 100%. ఇప్పుడు 3 పద్ధతులు టోల్ ఫ్రీ, ఆన్లైన్, ఏకంగా వాళ్ళే గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళాలని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నారు. ఇది ఎంత మేర సాధ్యమయ్యే అవకాశం ఉంది? అంటే ప్రజలే వారంతా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి ఈ సర్వేలో మళ్ళీ పాల్గొనే అవకాశం ఉందా? అంటే ఇది బలవంతం సర్వే కాదు, వ్యక్తిగతంగా వాళ్ళంతకు వాళ్ళు స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి ఇవ్వాల్సినటువంటి డీటెయిల్స్. నిజంగానే మొన్నటి కొంతమంది మైగ్రేటెడ్ ఉన్నారు, కొంతమంది ఇంటికి ప్రజలు ఇంతమందికి ఈ ఎన్యూమరేటర్ రాలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే సర్వే పారదర్శకంగా జరగలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిజంగా ఎంపీడీఓ ఆఫీసులకి ఆన్లైన్ ద్వారా కానీ టోల్ ఫ్రీ నెంబర్ల సర్వేలో పాల్గొనే అవకాశం ఉందా అంటే ఎంత మేర ఉందంటే అది కాస్త కష్టమనే చెప్పాలి. కొంతమంది ఇంకా ఎడ్యుకేటర్ లేరు, అందులో కొంతమంది మైగ్రేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వస్తారా, ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం ఉందా, మైగ్రేటెడ్ అక్కడ వేరే దగ్గర పనికి వెళ్ళినటువంటి వారు, సెటిల్ అయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా కరెక్ట్ సమాచారం చేరే అవకాశం ఉందా? అంటే టోల్ ఫ్రీ నెంబర్ లో అక్కడ రెస్పాన్స్ కావాల్సి ఉంటుంది. మీ కులం అని, తర్వాత మీ ప్రాంతం అని, మీ మండలం ఇట్లా అని చెప్పినప్పుడు దాని ప్రకారం వాళ్ళు టోల్ ఫ్రీలో రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉందా? సాధ్యమయ్యే పని అంటే చూడాలి మరి ఎంతమంది పాల్గొంటారో. ఇక అది పక్కన పెడితే చాలా విమర్శలు ఉన్నాయి. మనం యాక్చువల్గా క్షేత్రస్థాయిలో పరీక్షలు ఉన్నాయి విద్యార్థులై, సర్పంచ్కి సంబంధించినటువంటి బిల్లుల బకాయిలు ఉన్నాయి, ఇలా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికెళ్తే వ్యతిరేకతనే ఉంది అనేటువంటిది. ఒకవైపు 4 ప్రభుత్వ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా జరగట్లేదు. ఇందులో కరెక్ట్ గా డబ్బులు పడుతున్నాయంటే ఎకరాల వారీగా రైతు భరోసా తప్పించి మిగతా ఎక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. ఈ మూమెంట్ లో ఎట్ ద టైం ఎన్నికలకు వెళ్తే నష్టమే తప్ప లాభం లేదనేటువంటి ఆలోచన ఏంటంతో కాస్త మళ్ళీ 3.1 సర్వేకి వారందరికీ సర్వేకి అవకాశం తీసుకుంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలని ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన చేస్తుంది. ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక మొత్తం చూస్తే ఇట్లా ఎలక్షన్లు జూన్ లో అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే. ఇటువంటి చర్చల పైన, ఇటువంటి వార్తల పైన క్షేత్రస్థాయిలో సర్పంచులుగా పోటీ చేద్దాం ఆలోచిస్తున్న నాయకుల్లో కానివ్వండి, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఎంపీటీ జెడ్పీటీసీగా పోటీ చేస్తామనే వారిలో ఎటువంటి టెన్షన్ నెలకొంది? వారి అభిప్రాయం ఎలా ఉంది? అంటే ఆల్రెడీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకుంది ఈ వ్యతిరేకత? దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇప్పటికిప్పటికి ఎన్నికలకు వెళ్తే నష్టం అనేటువంటి భావన కూడా రాష్ట్ర ప్రభుత్వం మంత్రుల ముందు, తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు ఎట్లాగూ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు వద్దు, కాస్త ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను పక్కన పెట్టాలంటే ప్రతిపక్షాలు వేస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటిది, కులగణన కరెక్ట్ గా జరగలేదు అనేటువంటిది మేజర్ ఒక అంశం, ఎగ్జామ్స్ ఉన్నాయి అనేటువంటిది మరొక అంశం, ప్రభుత్వ పథకాలు సరిగా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి పోస్ట్ పోన్ చేయడమే ఇప్పుడు ఉన్నటువంటి మధ్య మార్గం అనేటువంటిది. ఎందుకంటే అసెంబ్లీలో చూసిన స్టేట్మెంట్స్, నిన్న చేసిన స్టేట్మెంట్స్ చాలా విరుద్ధంగా ఉన్నాయి. మేము అవసరమైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు ఎన్నికలకు వెళ్తామనే స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు చేంజ్ చేశారు. అంటే మొత్తం అసలు సర్పంచ్ ఎన్నికల షెడ్యూలే పూర్తిగా మారిపోయే పరిస్థితి ఉంది. దాన్ని బట్టి జూన్ లో జరిగే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఏప్రిల్ వరకు 10th ఇంటర్మీడియట్ ఈ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి ఏప్రిల్ వరకు. సో తర్వాత ఏప్రిల్, మే, జూన్ లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం కాస్త వెనకడుగు వేసిందని అనుకోవచ్చు. రైట్ మధు. సో మొత్తమైన సర్పంచ్ ఎన్నికలకి మరోసారి తాత్కాలిక బ్రేక్ పడిందని చెప్పొచ్చు. మళ్ళీ సర్వే చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే మిగిలిపోయిన వారు తమ యొక్క సమాచారం ఇవ్వకుండా ఉన్నటువంటి ఆ 3.1% సంబంధించినటువంటి ఆ కుటుంబాలు, సుమారుగా 3,70,000 కుటుంబాలు తమ సమాచారం ఇవ్వలేదు. కాబట్టి ఈసారి మళ్ళీ మీ సమాచారాన్ని రాబట్టి మీ సమాచారాన్ని స్వచ్ఛందంగా మీరే సెల్ఫ్గా ఇవ్వాల్సి ఉంటుంది. 3 పద్ధతుల్లో, అది టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు, ఆన్లైన్ ద్వారా మీ సమాచారం అందించవచ్చు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి మీ కులగణనలో పాల్గొనవచ్చు. సో ఈ 3 పద్ధతుల్లో పాల్గొనాలి. 100% పూర్తి చేసిన తర్వాత మార్చి మొదటి వారంలో దీనికి సంబంధించి ఒక బిల్ని పాస్ చేసి ఆ తర్వాత రిజర్వేషన్ ఖరారు చేసి ఆ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదంతా చూస్తూ పోతుంటే సో ఈ యొక్క ఎన్నికలు కాస్త సుమారుగా జూన్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కులగణన పూర్తి సర్వే 100% పూర్తయిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇవ్వాలి. ఆ నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి కేబినెట్ ఆమోద ముద్ర వేయాలి, అసెంబ్లీలో బిల్ పాస్ చేయాలి, కలెక్టర్ దగ్గరికి ఆ నివేదికను పంపించాలి. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్ ఖరారు చేయాలి. మళ్ళీ ఆ రిజర్వేషన్ని
ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్కి ఆ నివేదికని ఆ రిజర్వేషన్ ప్రక్రియని ఫార్వర్డ్ చేస్తే ఆ రిజర్వేషన్ ఆధారితంగా ఎలక్షన్ కమిషన్ రిజర్వేషన్తో పాటు వాటి నోటిఫికేషన్ విడుదల చేసి అప్పుడు ఎన్నికలు జరగాలి. సో ఇదంతా జరగాలంటే చాలా పెద్ద ప్రాసెస్. సుమారుగా ఒకవేళ కనుక ఈ ప్రాసెస్ త్వరితగతిన బట్టి విక్రమార్క చెప్పినట్టుగా మార్చి మొదటి వారంలో లేదా రెండో వారంలో పూర్తయినప్పటికీ ఆ ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యమే అవకాశం. ఎందుకంటే మార్చి 3వ వారం నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇలా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉంటాయి. సో జూన్ వరకు కూడా కంటిన్యూస్గా ఎగ్జామ్స్ ఉన్నాయి. కాబట్టి జూన్ లేదా జూలైలో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమాయత్తమైనటువంటి ఆ నాయకులు ఎన్నికలు అనగానే డబ్బు మధ్య మేరలైపోతుంది. కాబట్టి ఇక రేపు మాపు అంటూ కీలకమైన మంత్రులు కూడా చెప్పడంతో ఎన్నికలు రాబోతున్నాయనే ఒక ఆలోచనలో చాలా పెద్ద మొత్తంలో క్షేత్రస్థాయిలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలామంది మద్దతును కూడా కట్టేందుకు కావచ్చు, ప్రజలను కొంత మభ్యపెట్టేందుకు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి వస్తున్నట్టుగా ఒక తల్ల పట్టుకున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా ఇది ఆలస్యం అవకాశం ఉంది. సో క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికల ఆలస్యం పైన ఒకవేళ మీరే కనుక పోటీ చేయాలనుకుంటే మీకు ఎటువంటి ఆవేదన ఉంది, మీ సమస్యలు ఏంటి, మీ అభిప్రాయం ఏంటి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి నిన్న బట్టి విక్రమార్క సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కులగణ రీసర్వే గురించి మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. What we have announced in the assembly, people like KCR, KTR and Pallaraj Reddy, there are some people who are not joined in. So we are giving once again one more chance for all these kind of people to get their selves enrolled or give their information to the caste survey. So that, we are giving the time also from 16th to 28th to 8th of this month. 3 options we are giving: online, toll-free number, or they can go to a respective mandals. They can submit their application. And in the first week, we will, we are going for a bill to provide a reservation to the BCs of 42% as promised by the party. We will pass a resolution in the cabinet, then we will place it in the assembly. We'll pass the bill, we'll make it as an act. So will it be taken to the central government? See, these are the procedures. As per the constitution only, we'll go ahead. Thank you so much, sir. 0.1% what we have announced in the assembly. People like KCR, KTR and Pallaraj Reddy, there are some people who are not joined in. So we are giving once again one more chance for all these kind of people to get their selves enrolled or give their information to the caste survey. So that, we are giving the time also from 16th to 28th to 8th of this month. 3 options we are giving: online, toll-free number, or they can go to a respective mandals. They can submit their application. And in the first week, we will, we are going for a bill to provide a reservation to the BCs of 42% as promised by the party. We will pass a resolution in the cabinet, then we will place it in the assembly. We'll pass the bill, we'll make it as an act. So will it be taken to the central government? See, these are the procedures. As per the constitution only, we'll go ahead. Thank you so much, sir. 0.1% what we have announced in the assembly. People like KCR, KTR and Pallaraj Reddy, there are some people who are not joined in. So we are giving once again one more chance for all these kind of people to. టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.